చేసుకోవాల్సిందే కదమ్మా. ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తే అప్పుడు మంచి సంబంధం దొరుకుతుంది. మళ్ళీ బయట సంబంధం చూడడం ఎందుకండి? ఇంట్లో నా తమ్ముడు ఉన్నాడుగా. అయినా చిన్నప్పటి నుంచి వాడికి ఇదంటే చాలా ఇష్టం. పైగా కట్న కానుకలు ఇచ్చే పనే లేదు. ఆడపిల్లని బయటికి పంపడం అంటే అంత ఆషామాషి అనుకుంటున్నారా? ఉన్నదంతా ఊడ్చి దీనికే ఇస్తే రేపు చిన్నదానికి ఏమిచ్చి చేస్తారు? సంబంధం కోసం అక్కడ ఇక్కడ ఎత్తకుండా మర్యాదగా నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయండి. ఏమ్మా బాగున్నావా? ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఏమైంది? సర్లే ఇక్కడ నిలబడ్డావు ఎందుకు? రామ్మా కొట్టి దగ్గరికి, టీ తాగుదు కానీ. పర్వాలేదండి, మీరు వెళ్ళండి. బాబాయ్ వస్తున్నా. సర్లే అయ్యో అయ్యో ఏమైందమ్మా? ఏమా నీకు బుద్ధుందా లేదా? పిల్లల్ని కనగానే సరికాదు, రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలని తెలీదు. ఎందుకు వస్తారేంటో. మా అమ్మ కాదు. ఓ సారీ అమ్మా. ఏమ్మా దెబ్బలేమైనా తగిలాయా? ఏం తగలేదక్క. ఒక్కదానివి రోడ్డు మీద కిందకు వచ్చావురా? ఈ రోజు మా అన్నయ్య బర్త్డే, అందుకని చాక్లెట్స్ కొనడానికి వచ్చానక్క. అవునా, ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ? అక్కడే అక్క, ఇలా లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుంది. వెళ్దాం పద. అదిగో అన్నయ్య. థ్యాంక్ యూ. ఇతను థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏయ్ స్వాతి గారు, మీరిక్కడ మీకు బర్త్డే విషెస్ చెప్దామని వచ్చానండి. జోక్ చేయకండి. అక్క నీకు ముందే తెలుసా అన్నయ్య? నేను చాక్లెట్ల కోసమని వెళ్తుంటే కింద పడ్డాను. అప్పుడేమో అక్క నన్ను తీసుకొచ్చింది. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా బుజ్జి. మీరందరూ ఇలా ఆడుకోండి రా. మీరు ప్రతి బర్త్డేకి ఇక్కడికి వస్తూ ఉంటారా? అవునండి, కాకపోతే నా బర్త్డేనే వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది. వారానికోసారా? అదేంటండి? ఏమీ లేదండి, వీళ్ళకిలాగానే నాకు అమ్మ నాన్న లేరు. ఎప్పుడు పుట్టానో ఎక్కడ పుట్టానో కూడా తెలియదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. ఐఎమ్ సారీ అండి. హలో, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, అమ్మా నాన్న లేక మీరు అనాథైతే అందరూ ఉన్న నేను కూడా అనాథనే. అదేంటండి, అందరూ ఉండి కూడా అనాథలు అవుతారు? అవునులేండి, అందరూ ఉన్నారుగా, అనాథను ఎలా అవుతాను? మీ మాటల్లో ఏదో తేడా ఉందండి. ఎందుకో బాధపడుతున్నారు? అదేం లేదండి. మీరేదో దాచుతున్నారు. నన్ను ఒక ఫ్రెండ్లా ఫీల్ అయితే చెప్పండి. మీరు ఫ్రెండ్ మాత్రమే కాదండి, అంతకన్నా ఎక్కువ. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న మరో పెళ్లి చేసుకుని పిన్నిని తీసుకొచ్చాడు. బొమ్మలు కొనిపెట్టాల్సిన అమ్మా నాన్న చెల్లిని కనిపెట్టి ఆడుకోవలసిన వయసులో ఆడించమన్నారు. తల్లి లేని పిల్లలపై ఈ సమాజం కనీసం సానుభూతైనా చూపిస్తుంది, కానీ నా సవతి తల్లి మాత్రం నరకం చూపిస్తోంది. నా ఇష్టాలతో సంబంధం లేకుండా తన తమ్ముడి చేత్తో నా మెళ్ళో తాళి కట్టించాలనుకుంటోంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండడం ఎందుకండి? మీకు ఉద్యోగం ఉంది, మిమ్మల్ని మీరు పోషించుకోగలరు. మీ నాన్నగారితో బయటకు వచ్చి ప్రశాంతంగా బతకచ్చు కదా. ఆయనే వస్తే అవమానాలు పడుతూ ఆ ఇంట్లో బతకాల్సిన అవసరం నాకేంటండి? మా పిన్నికి నేను పెంపుడు కూతురిని అయినా ఆవిడ కూతురు నా తండ్రికి కన్న కూతురే కదండి. బాధ్యత బయటికి రమ్మంటున్నా అనుబంధం ఆయన అక్కడే కట్టిపడేసింది. అటు వాళ్ళకి చెప్పలేక ఇటు నాకు చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నారు. సరే, అదంతా వదిలేయండి. ప్రశాంతంగా వెళ్ళి కాఫీ తాదాం. రండి రండి. పొద్దుననగెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఓ వచ్చావా? ఏంట్రా? ఎక్కడికి వెళ్ళావన్నా? పిల్లల దగ్గరికి వెళ్ళానురా. నేను అనుకున్నా అక్కడికే వెళ్ళుంటావని. అన్నా ఈరోజు మన మకం మాదాపూర్లో అన్నా. ఏంటన్నా ఎందుకలా ఉన్నావు? ఏం లేదురా. మరి మాదాపూర్ వెళ్దామా? వద్దురా. ఎందుకన్నా? ఇంకెక్కడైనా సెట్ చేసావా? సెట్ చేయడం కాదురా, సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా.
సెటిల్ అయిపోదామా? అర్థమైందన్ను. చిన్న చిన్న చోరీలు మానేసి మార్వాడి కొట్టిని మాయం చేసే మంత్రం మీద వేసుంటావు. అలాంటిదేం లేదురా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి మనం దొంగతనాలు మానేస్తున్నాం. ఏ ఉద్యోగము వ్యాపారము చేసుకొని గౌరవంగా బతుకుదాం. ఉద్యోగమా? వ్యాపారమా? ఏమైందన్న నీకు? అందరూ ఉన్నా కూడా అనాథలా బతుకుతున్న అమ్మాయిని చూసి ఆకలేస్తే ఏదో ఒక పని చేయాలి, కానీ పనికి మాలిన పని చేయకూడదని తెలుసుకున్నాను రా. మానేద్దాంరా. ఈ దొంగతనాలు మానేసి దొరలా పని చేద్దాం. ఏమైందన్నా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఆ అమ్మాయి ఎవరు? నీకు తెలిసిన అమ్మాయేరా. నాకు తెలిసిన అమ్మాయా? ఎవరబ్బా? ఆ బ్యాంక్ అమ్మాయి కాదు కదా? ఆ అమ్మాయేరా. అవునా? సూపర్ అన్నా. చాలా మంచి అమ్మాయిలా ఉంది. నీకు కరెక్ట్ మ్యాచింగ్. రే తప్పురా, అలా మాట్లాడకూడదు. మరేం చేద్దామన్నా? ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పటిదాకా మనం కొట్టేసి అమ్మగా మిగిలిన సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ పడే అమ్మి అప్పుడు ఆలోచిద్దాం. సరే అన్నా. ఇదెక్కడిదిరా? మొన్న జూబ్లీస్ లో కొట్టేసిందన్నా. దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా. ఈ బరువంతా బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేసు చాలన్నా. అన్నా ఏంటన్నా ఈ సైజులు? పర్వతానికి పరదా గుట్టినట్టున్నాయి. సమస్య లేదన్నో. సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టాల్సిందే. రేయ్, ఆపరా. ఇదేంటన్నా? యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది. భలే ఉన్నాడన్నా. ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది. ఇతంది అనుకుంటా ఈ సూట్ కేసు. చదవన్నా, ఏం రాశాడో? నేను చదువుతాలేరా. నాకు హెడ్ఏక్గా ఉంది. వెళ్ళి టీ తీసుకురా. సరే. ఆ రోజు నేను నా అసిస్టెంట్ ఇద్దరం కలిసి హాస్టల్కి వెళ్ళాను. ఏంటోరా, లైఫ్ చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తోందిరా. ఏంది బాసు, ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు? అదేం కాదురా, మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తోందిరా. సెట్ చేసుకుంటావా? దేనికి బాసు? పెళ్ళికి రా. మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలరా. ఒక్కరేనా? ఏందన్నా నువ్వు మరి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? ఏరా, ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా? మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు, అందులో చాలా బుక్లు ఉన్నాయి. ఏం చేస్తావు? రే కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇందులో అర్థం కాపోవడానికి ఏముంది బాసు? రోజుకు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి. నాలాంటోడికి ఎలాగో ఒక్క బుక్ కూడా దొరకదు బాసు. సర్లే బాధపడకు, నీ మొహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే. అంతేనంటావు బాసు? మహాభారతంలో కృష్ణుడు ఏకంగా 16,000 బుక్కులు చదివాడంట బాసు. ఆయన చదివితే తప్పులేదు కానీ మనం చదివితే తప్ప బాసు? కృష్ణుడికి మనకి పోలికేంట్రా? ఆయన దేవుడు. ఆయన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. దా చొల్లాపి పని చూసుకుందాం పదా. కొట్టే ముఖం పగిలిపోతుంది. 1 2 3 4. హాయ్ కృష్ణ. హాయ్. హాయ్ బేబీ. నా పేరు బేబీ కాదు, సిబి. రే సర్లేరా, తను అలానే పిలుస్తుందిలే కానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. పొట్ట పోగొట్టుకోవడానికి, ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి. కానీ ఏ అమ్మాయినా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు. అర్థం కాలేదు. నువ్వే చూడు, వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు. అందుకే చాలా థ్యాంక్స్ కృష్ణ. నీకోసం ఇంత చేశాడుగా, మావాడి గురించి కొంచెం ఆలోచించమ్మా. చాలా బాగుంది. ఈ సైజ్ నీకు ఓకేనా? అవును, నా సైజ్ నీకెలా తెలుసు? చూశానుగా. ఎప్పుడు బాసా? అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది. యూ ప్లీజ్ పరువు తీయకు కృష్ణ. నిన్ను పెళ్లి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమ్మా. ఇడియట్. నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్. కానీ కాస్టీ కదా, దాని కాస్ట్ ఇచ్చే.
సరే సరే నా అకౌంట్లో రాసుకో ఓకేనా బాయ్. బాయ్. దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతాం అనుకుంటే డబ్బుల కోసం కక్కుర్తి పడతావేంట్రా? వర్కౌట్ అవుతుంది కదా అని లోపలన్నా నన్ను రా అని అన్నావంటే రాత్రికి రాదా గుచ్చి కొడతానా ఎలా? హాయ్ కృష్ణ, హాయ్. నా డ్రెస్ తెచ్చావా? పట్టుకోరా. ఇదిగో మధు, నువ్వు చెప్పిన డ్రెస్ మొత్తం అభిక్స్ అంతా వెతికి తెచ్చాను. నాకు తెలీదా బాసు ఆ డ్రెస్ ఎక్కడ కొన్నావో? నాకు తెలుసు కృష్ణ, నా కోసం నువ్వు ఎలాగైనా తీసుకొస్తావు అని. దట్స్ వై ఐ లైక్ యూ. ఇదిగో మధు, నీ డ్రెస్ పైకి మ్యాచింగ్ శాండిల్స్. ఇవి నీకు బాగుంటాయని తీసుకున్నాను. వావ్ కృష్ణ, వండర్ఫుల్. ఇంత పొద్దున్నే షాప్స్ తెరిచారా? గుడి పొద్దున్నే తెరుస్తారుగా. ఆల్రెడీ ఈ డ్రెస్కి మనీ పే చేసేసావు, కానీ శాండిల్స్ నీ పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాను కాబట్టి దానికి సర్వీస్ ఫీజు మాత్రమే ఫ్రీ. అడగకుండానే ఆ భగవంతుడు అన్ని ఇచ్చినట్టు ఈ మాధవికి ఈ కృష్ణుడు అన్ని అడగకుండానే ఇస్తుంటాడు. సాయంత్రం షాపింగ్ కి లిస్ట్ ఇస్తాను, దీని అమౌంట్ దాంతో పాటు క్లియర్ చేస్తాను. ఓకేనా? సరే మధు, యాజ్ యూ విష్. నేను వెళ్ళరానా? ఓకే బాయ్, సీ యూ. బాయ్. అన్నా టీ. ఈ డైరీ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. చిన్నగా తాగన్నా, నిన్నెవరో గట్టిగా తలుచుకుంటున్నారన్నా. ఈ టైంలో నన్నెవరు తలుచుకుంటారా? వదినేమో అన్నా. స్వాతి, అమ్మ స్వాతి, ఏంటి నాన్న? ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏమీ లేదు నాన్న, ఊరికే. ఏమైందిరా? మళ్ళీ అదేమనందా? ఏం లేదు నాన్న, నా మనసేం బాలేదు. ఏంట్రా, ఏమైందిరా? ఎందుకు బాధపడుతున్నావు? మామయ్యని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నాన్న. నాకు తెలుసురా, వాడికిచ్చి చేయటం నాకు కూడా ఇష్టం లేదు. మీరెలాంటి వారో నాకు తెలీదా నాన్న? చూడమ్మా, మాధవరావు అంకుల్ కొత్తగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశాడు. నీ వివరాలు వాడికి ఇచ్చాను, మంచి సంబంధం రాగానే చెప్తానన్నాడు. సరేనా? ఏంటమ్మా, ఏం మాట్లాడవే? ఏం లేదు నాన్న. చెప్పరా, పర్వాలేదు. నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? అంటే అదేం లేదు, కాకపోతే ఈ మధ్య పరిచయం అయ్యారు. బాగుంటాడు, పైగా మంచి మనసున్న మనిషి. ఇంకేమ్మా, మరి నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు? అయ్యో నాన్న, తనంటే నాకు ఇష్టమే, కానీ నేనంటే తనకిష్టమో లేదో నాకింకా తెలీదు. నిన్నిష్టపడని వారు ఎవరుంటారమ్మా? వెంటనే ఆ అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకుని తను ఓకే అంటే నీ మనసులో మాట కూడా చెప్పేసేయి. మీరిద్దరు ఎస్ అన్నాక వాళ్ళ పెద్దవాళ్ళతో నేను వెళ్ళి మాట్లాడతాను. తనకెవరూ లేరు నాన్న, అనాథ శరణాలయంలో పెరిగారు. అయితే మరీ మంచిది. అత్తపోరు ఆడపడుచు పోరు లేనివాడు భార్యను బాగా చూసుకుంటాడు. ఇంతకీ నా అల్లుడు ఏం చేస్తాడమ్మా? తెలీదు నాన్న, కానీ సంపాదించిన దాంట్లో సగం అనాథ శరణాలయానికి సహాయం చేస్తాడు. అయితే ఇంకా మంచిది. జాలిగుండి ఉన్నవాడు అన్నమాట. కట్నం కోసం అత్తమామల్ని, అదనపు కట్నం కోసం కట్టుకున్న దాన్ని వేధించడన్నమాట. తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి. ఇంతకీ అబ్బాయి పేరేంటమ్మా? అది తన పేరు. సరే సరే, నేను కిందకి వెడుతున్నాను. మాధవరావుకు ఫోన్ చేసి మా అమ్మాయి పెళ్లి ప్రయత్నాన్ని ఆపేయమని చెప్తాను. ఓకేనా? సరే నాన్న. రాజా, స్వాతి. రాజా, స్వాతి. నా పేరు పక్కన నీ పేరు చాలా బాగుంది కదా? అవునన్నా, చాలా బాగుంటుంది. ఏంట్రా? నేను పెట్టిన టీ అన్నా, తీసుకో. నాకొద్దురా. రేయ్, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు ఒక్కడివే ఉన్నావని కంపెనీ ఇద్దామని వచ్చా అన్నా. నీ కంపెనీ వద్దు, నీ ఫ్యాక్టరీ వద్దు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి. సర్లే అన్నా, నీ మూడు బాగాలేనట్టుంది, నేను వెళ్తున్నా. రేయ్, ఉండరా. ఏంటన్నా, కాసేపు ఒంటరిగా వదిలేయమంటావు, వెళ్తుంటే ఉండమంటావు. టమాటా పప్పు చేశాను, సాంబార్ పెట్టమంటావా, రసం పెట్టమంటావా, ఏం పెట్టమంటావా చెప్పు. చెప్పాలనే ఉందిరా, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా చెప్పాలో తెలియడం లేదా? అవునరా, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నేనంటే తనకి ఇష్టమో లేదో నాకు తెలీదు. నేను తనని ప్రేమిస్తున్నానని నేను చెప్పకుండా తనకి ఎలా తెలపాలో నాకు తెలియట్లేదురా. ఓ, వదినమ్మ గురించా? మరి ఏముందన్నా, రేపు కలిసినప్పుడు స్ట్రైట్గా చెప్పేసాయి. ఇష్టం లేదంటే? నిన్నిష్టపడని వారు ఎవరైనా ఉంటారన్నా? నిన్నిష్టపడుతుందో లేదో తెలియని అమ్మాయి కోసం నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు. నీ ప్రేమలో నిజాయితీ ఉందన్నా, ఏం ఆలోచించకుండా హ్యాపీగా చెప్పే అన్నా.
కాదనదనే నమ్మకం ఉంది. కానీ చిన్నప్పటి నుంచి ఏ బంధాలు బంధుత్వాలు తెలియక బీటలు వారిన నా హృదయానికి స్వాతి చినుకై తొలకరి జల్లై నన్ను తడిపితే తరించిపోవాలనుంది.